అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మీరు అసలు పొద్దున్నే నేను కాస్త లేచినప్పుడు లేట్ అయినాయి, ఆ రోజు ఏ సందర్భం ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఇవ్వడానికి కారణం మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారని. సో వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 15,000 మందో 20 మందో వీడియో 20,000 మందో 15,000 మందో ఖచ్చితంగా వెయిట్ చేస్తారని నా నమ్మకం. సో అందరూ లైక్ చేయండి. ఎందుకో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతారు, చూస్తారు కానీ. సో మీరు చేసే ప్రతి లైకు ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గారిథం ఆ వీడియోకి వచ్చే లైకులను చూసుకొని దాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మనం మొదటి నుంచి కూడా ఆర్గానిక్ ప్రమోషన్నే నమ్ముకున్నాం. ఎక్కడ పెయిడ్ ప్రమోషన్స్ లేదా పెయిడ్ లైకులు, పెయిడ్ వ్యూస్ మనం దాని జోలికి వెళ్ళాలి. చాలా ఛానళ్ళు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి పెయిడ్ చేస్తారు, యూట్యూబ్ డబ్బులు కడతారు. మనం దాన్ని నమ్ముకోవాలి. నేను కేవలం సబ్స్క్రైబర్స్నే నమ్ముకున్నా. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక ఒక 3-4 అంశాలు కీలకం. ఒకటోదేమో ఇది రాష్ట్రంలో రిఫైనరీ ప్రాజెక్టు. యాక్చువల్లీ ఇది కొత్త అంశం కాదు, ఎప్పటి నుంచో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు వస్తుందనే సంగతి కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే తెలుసు. అప్పట్లో ఫస్ట్ మచిలీపట్నం అన్నారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ రాబోతుంది అనుకున్నారు. ఆ తర్వాత కాకినాడకి షిఫ్ట్ అయింది అన్నారు. సో మచిలీపట్నం కాదు, కాకినాడ కాదు, అదంతా తిరిగి చివరికి రామాయపట్నంలో కన్ఫర్మ్ చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న రామాయపట్నం పోర్టు దగ్గరలో ఈ రిఫైనరీ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేశారు. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, 6,100 కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం, ఎస్ఎస్సికి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ. సో ఇది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ప్రీ ప్రాజెక్ట్ వర్క్ కోసం 6,100 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి వాళ్ళు ఎస్ఎస్సికి ఒక లేఖ రాశారు. దాంతో ఆంధ్రప్రదేశ్ రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ రాబోతోంది అనేది అర్థమైంది. సో అందుకే ఈనాడులోనూ ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానర్ వార్త. రామాయపట్నంలో భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా 6,100 కోట్ల అంచనాలతో ఏర్పాటు. బీపీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం, తక్షణమే స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ప్రతిపాదన, ప్రీ ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్న సంస్థ, బందరుకు తెచ్చేందుకు ఎంపీ బాలశౌరి యత్నాలు, బీపీసీఎల్తో సీఎం స్థాయిలోనూ చర్చలు, మచిలీపట్నం అనువైన ప్రాంతమని, అవసరమైన భూములు ఇస్తామని బాబు హామీ. తొలుత బీపీసీఎల్ అధికారులు సానుకూలం, ఆ తర్వాత రామాయపట్నం మేలని తుది నిర్ణయం, రాష్ట్రానికి రావడమే ముఖ్యమని సర్కారు ఓకే. సో ఎక్కడైనా సరే ఓకే అనేది వాళ్ళ ఆలోచన. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే ఇది బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఇది అంశము. తర్వాత మరొకటి పూర్వపు సిఐడి డీజీగా పనిచేసిన, అలాగే అంతకుముందు అగ్నిమాపక దళంలో డీజీగా పనిచేసిన సంజయ్ ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ గారి మీద ఏసీబీ కేసు నమోదైంది. ఎందుకంటే ఆయన ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సులు అనే పేరుకి సదస్సులు పెట్టి అందులో ఖర్చు చెయ్యకుండానే భారీగా ఖర్చులైనట్టు ఆ నిధులు తన బెనామీ సంస్థలకు నిధులు కాజేశారు, అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక పెద్ద అభియోగం. ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు, సౌత్రిక టెక్నాలజీసు, క్రిక్యాప్ ఇన్ఫ్రాకు అనుచిత లబ్ధి, ఈ రెండు ఒకలియే. ఆయన ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడ దొరికిపోయాడంటే ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు చేసిన ఖర్చు ఒక సంస్థకి ఇచ్చారు, ఆయన సిఐడి డీజీగా చేసిన ఖర్చు ఒక సంస్థకి ఇచ్చారు. ఈ రెండు సంస్థలు ఒకలియే. ఆ రెండు సంస్థల్లో డైరెక్టరు కొంతమంది కామన్గా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అనుచరులు, ఆయనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆయన లబ్ధి చేకూర్చాడు. కొన్ని సంస్థలు ఆయనకు తెలిసిన వాళ్ళతో సంస్థలు ఏర్పాటు చేయించి వాళ్ళకి బిల్లులు ఇచ్చాడు అనేది ఆరోపణ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. వైకాపా ప్రభుత్వ అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకొని 1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది. అది ఒక పెద్ద అంశం. అలాగే మరో ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద కూడా ఏసీబీ కేసు నమోదైంది. ఆయన ఏం చేశాడంటే మొత్తం న్యూస్ పేపర్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, అందులో సాక్షి పత్రికకే ఎక్కువ యాడ్లు ఇచ్చారంట. దాదాపుగా 371 కోట్ల విలువైన ప్రకటనలు సాక్షికి ఇచ్చారు. అది నిబంధనలకు విరుద్ధం. ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లో ఒక 10 పేపర్లకు ఇచ్చినప్పుడు అందులో టాప్ 3 పేపర్లో 2 పేపర్లకు ఇవ్వాలి. అంటే ఈనాడుకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈనాడు టాప్ 1 సర్క్యులేషన్లో టాప్ 1 నెంబర్ 1 కాబట్టి ఈనాడుకి ఖచ్చితంగా ఇవ్వాలి.
ఆ తర్వాత టాప్ 2 టాప్ 3 అంటే ఆ సాక్షి ఆంధ్రజ్యోతి రెండిట్లో ఏదో ఒక పత్రిక ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన పత్రికలకు వాళ్ళ ఇష్టం. కానీ ఆయన నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి ప్రతి యాడు ఇచ్చారు. అవసరం ఉన్నా లేకపోయినా అడిగినా అడగకపోయినా ఆయాచితంగా లబ్ధి చేకూర్చారు. అలా 371 కోట్ల విలువైన మొత్తం ప్రకటనల్లో 43% జగన్ పత్రికే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పత్రిక అలా నిధులు మళ్లించారు. సర్క్యులేషన్ కూడా అలా పెంచుకున్నారు. వైసీపీ నాయకుల చేత బలవంతంగా యాడ్లు ఇప్పించారు, బలవంతంగా కొనిపించారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. సో అందుకని విజయ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఏసీబీ కేసు నమోదైంది. ఏసీబీ కేసులు ఎక్కువైపోతున్నాయి తప్ప సిఐడి కేసులు, సిట్ కేసులు, ఏసీబీ కేసులు, పోలీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి తప్ప దాని రిజల్ట్, దాని పరిణామాలు ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి అనేది మళ్ళీ ఉండట్లా. కేసు నమోదు చేశారు, ఓకే, వాళ్ళని అరెస్ట్ చేస్తారా, లీగల్గా ప్రూవ్ చేస్తారా, చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో వాళ్ళని దోషిగా నిలబెడతారా? అంత స్పీడ్గా వెళ్తుందా? వెళ్ళదు. జస్ట్ కేసు నమోదు అక్కడితో ఆపేస్తారు, లేదా ఇంకాస్త విచారణకు పిలుస్తారు, 4-5 సార్లు విచారణకు పిలుస్తారు. అది పొరపాటున అరెస్ట్ చేసిన ఏ అర్ధరాత్రిలో రిలీజ్ చేసేస్తారు. సో ఇది ఒకటి కీలకమైంది. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే అల్లు అర్జున్ని నిన్న చిక్కడపల్లి పోలీసులు విచారించారు. అది ఆంధ్రజ్యోతిలో మరీ విడ్డూరంగా రాశారు. మరి ఇది ఎంత నిజమో తెలియదు కానీ అల్లు అర్జున్ కన్నీరు అని రాశారు. ఇదిగోండి, తప్పు అయిపోయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరు, తొక్కిసలాట వీడియో చూసి భావోద్వేగం అని చెప్పి వీళ్ళు కొంచెం పెద్దగానే రాశారన్నమాట. న్యాయవాది సమక్షంలో పోలీసుల విచారణ ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు 3:30 గంటల పాటు అల్లు అర్జున్కు ప్రశ్నల వర్షం. సినిమాకు నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు? అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలీదా? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వినలేదు? దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? దాదాపు 20 ప్రశ్నలు అడిగిన పోలీసులు, వాటిలో 1-2 మినహా అన్నింటికీ బన్నీ సమాధానం. న్యాయవాదుల సూచన మేరకు కొన్నింటికి దాటవేత. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తారని స్పష్టీకరణ. 3 సార్లు విరామం. బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు. ఠాణా వద్ద అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ. భారీగా ప్రజలు అభిమానులు రాకతో స్వల్ప ఉద్రిక్తత. సో ఈ పుష్ప సినిమా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు సంబంధించి వదిలేసినట్టే వదిలేసి మళ్ళీ పోలీసులు టైట్ చేశారు కేసుని, మళ్ళీ గట్టిగా పట్టుకున్నారు. అల్లు అర్జున్ నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు పిలిపించి చాలాసేపు విచారించారు. అందులో అనేక రకాల ప్రశ్నలు వేశారు. 20 ప్రశ్నలు అయినప్పటికీ దాన్ని క్రాస్ క్వశ్చన్లు, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2-3 సార్లు క్రాస్ క్వశ్చన్ అడుగుతారు. వెళ్ళావా లేదా అంటే అవును వెళ్ళాను, ఎవరు పిలిస్తే వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఇలా దాని క్రాస్ క్వశ్చన్లు కలిపి ఒక 50-60 క్వశ్చన్లు అడుగుంటారనమాట సుమారుగా. సో 20 ప్రధాన ప్రశ్నలు. ఇది చూసి అయితే అల్లు అర్జున్ కన్నీరు పెట్టాడు, భావోద్వేగానికి గురయ్యాడని ఆంధ్రజ్యోతిలో కొంచెం గట్టిగానే రాశారు. తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా? తప్పు ఒప్పుకొని కన్నీరు కూడా పెట్టారా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంజయ్ థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు కారణం కాదని ఇన్ని రోజులుగా చెబుతున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. తోపులాటలో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన రేవతి శ్రీతేజ్ను బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోను చూసి ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపిన 10 నిమిషాల వీడియో చూసి ఆయన భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ఆల్రెడీ ఆయన మీడియా ముందే ఆ వీడియో చూసుంటారుగా, ఆ వీడియో మీడియాకు రిలీజ్ చేశారుగా పోలీసులు. ఇంకా విచారణలో ప్రత్యేకంగా చూపించేది ఏముంటుంది? సరే, ఎనీవే కొంచెం స్ట్రాంగ్గానే జరిగింది. సో ఇవి కీలకమైన అంశాలు. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి? నిన్న ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన అంశాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమించిన తాత్కాలిక నియామకాలన్నీ కూడా రద్దు చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి పీకి పడేశారనమాట. సరే, అవన్నీ లోపల పేజీల్లో ఉన్నాయి, చెప్పుకుందాం. సాక్షి పత్రిక 371 కోట్లు, సాక్షి కోరిన దానికి మించి టారిఫ్ ఖరారు. అబ్బా, వాళ్ళు సెంటీమీటర్కి 35 రూపాయలు అడిగితే ఈ 40 రూపాయలు ఇచ్చాడేమో. ప్రేమ ఎక్కువైపోయింది. కుల ప్రేమ, పార్టీ ప్రేమ, పదవి ఇచ్చిన ప్రేమ ఎక్కువైపోయి అడ్డగోలుగా పనిచేశారు. జగన్ జాబ్ నెట్పై వేటు. ఫైబర్ నెట్లో 410 మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు. జీవీ రెడ్డి గారు చైర్మన్గా ఉండి ఆయన మొత్తం కొంచెం డెప్త్గా వెళ్తున్నాడు. మామూలుగానే ఆయన కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తాడు, ప్లస్ ఆయన స్వతహాగా న్యాయవాది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఆయనకి అటువంటి అక్రమాలు ఎలా జరిగాయి, ఏ విధంగా జరిగాయని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా డెప్త్గా వెళ్ళి జరిగిన తప్పులన్నీ బయటకు తీస్తున్నాడు ఆయన.
తర్వాత అత్యాచారం అంటూ దుష్ప్రచారం వెనుక కుట్ర, శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనే యత్నం. వైకాపా నేత చెవిరెడ్డి పిటిషన్ కొట్టేయండి, హైకోర్టులో వాదనలు వినిపించిన సిపి. బాలికపై అత్యాచారం జరిగిందంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారని, ఆ కుటుంబం ప్రతిష్టను దిగజార్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై బాలిక తండ్రి ఠానాకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. తెల్ల కాగితాలపై సంతకం చేసుకొని చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారంటూ ఫిర్యాదుదారుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సో నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే మాజీ ప్రధానమంత్రి, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. సో బహుశా మా జనరేషన్ వాళ్ళకి ఆయన బాగా తెలుసు. ఎందుకంటే మాకు కాస్త జ్ఞానం వచ్చేసరికి, మాకు కాస్త అసలు ఈ రాజకీయం ఏంటి, ఈ పరిపాలన ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి అనేది తెలిసేసరికి ఆయనే ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా అనేక నాటకీయ పరిణామాలు. 96లో ఆయన ప్రధానమంత్రి అయ్యి జస్ట్ 13 రోజుల్లో దిగిపోవాల్సి వచ్చింది. అప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని నాటకీయ పరిణామాలు. ఆ తర్వాత 98లో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు మళ్ళీ ఆయనే ప్రధానమంత్రిగా, బీజేపీ గెలిచింది, బీజేపీ వేరే పార్టీల మద్దతుతో గెలిచారు, ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చారు. అక్కడికి మళ్ళీ కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. 99లో పార్లమెంటు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయి మద్దతు వచ్చింది ఎన్డీఏకి. దాదాపుగా 303 సీట్లు గెలుచుకుంది ఎన్డీఏ 1999లో. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యి 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పూర్తి కాలం పరిపాలించారనమాట. అలా ఆయన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనలు కానీ పరిపాలన కానీ చాలా భిన్నంగా ఉంటుంది. పదవి కోసం ఆయన ఎప్పుడు వెంపర్లాడాల, పదవి కోసం లాబింగ్లు కానీ పైరవీలు కానీ చేయలే. ఆయన జీవిత చరిత్ర చదవండి వీలైతే. మర్చిపోయాను, యాక్చువల్లీ ఈరోజు క్రిస్మస్ సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నాకు సాధారణంగా ఈ పండగ ఆ పండగ అని ప్రత్యేకత ఏమి ఉండదు, ప్రత్యేకత ఏమి గుర్తుండదు అన్నమాట. అంటే నేను ఇవన్నీ పట్టించుకోను యాక్చువల్లీ. మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి ఇవేమి పట్టించుకోను. అలా పొద్దున్న అయ్యేసరికి మైండ్ ఫ్రెష్గా ఓన్లీ ఈరోజు న్యూస్ ఏంటి, ఈరోజు ఏం చదవాలి, ఈరోజు ఏం చెప్పాలనే ఆలోచనలోనే ఉంటుంది తప్ప ఈరోజు ఏం పండగ, ఈరోజు ఏం దినోత్సవం అనే ఆలోచనలో ఉండదు. అందుకే కొంచెం లేట్గా చెప్పాను, సారీ. ఎన్హెచ్ సమస్యల పరిష్కారంలో ఏపీ ఆదర్శం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు. 10 శాఖలతో కూడిన ఈ కమిటీతో సత్ఫలితాలు. ఈ విధానం పాటించాలంటూ పలు రాష్ట్రాలకు ఎన్హెచ్ఏఐ లేఖ. జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించి ఆ జాతీయ రహదారి వేయాలంటే అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. సాంకేతికపరమైన పరిపాలనాపరమైన ఇబ్బందులు చాలా వచ్చినప్పుడు వాటిని ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా నేషనల్ హైవే రోడ్లు పూర్తవుతాయి. సో ఆ విషయంలో చంద్రబాబు గారు సత్ఫలితాలు సాధిస్తున్నారు కాబట్టి ఆయన్ను ఫాలో అవ్వండి, ఆయన విధానాలు ఫాలో అవ్వండి అని చెప్పి కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా సూచించిందంట. దయన్న ఎట్లున్నావు, అచ్చన్న అంతా బాగే, నాటి మిత్రులను కలిపిన పాత కేసు. 2007లో వీళ్ళు ఓబులాపురం ఇనుప ఖనిజం తవ్వకానికి సంబంధించి అక్కడ ఆందోళన చేయడానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు పోలీసులు టీడీపీలో అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరి మీద కేసు నమోదు చేశారు. సో ఆ కేసు విచారణలో భాగంగా నిన్న వీళ్ళు విజయవాడ వచ్చారంట. సో అందరూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మెట్టు గోవిందరెడ్డి, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, అచ్చెన్నాయుడు, నాగం జనార్దన్ రెడ్డి, అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ అందరూ కలుసుకున్నారనమాట. తర్వాత హక్కులపై అవగాహనతోనే చట్టాలకు సార్థకత. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జస్టిస్ నరేందర్ గొప్ప మానవతావాది, న్యాయ వ్యవస్థ పురోగతికి కృషి చేశారు. కొనియాడిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు. ఈరోజు బహుశా దార్శనిక నేత, ప్రగతి విధాత,
భారత అభివృద్ధి గమనంలో నవశకానికి నాంది పలికిన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి నేడు. స్వపరిపాలనకు నిజమైన భాష్యం చెప్పిన పాలనా దక్షత ఆయన సొంతం. కర్తవ్య నిర్వహణలో బాధ్యత, మాటలతో కట్టిపడేసే చతురత, దేశ ప్రయోజనాల విషయంలో దృఢ సంకల్పం వాజ్పేయి ప్రత్యేకతలు. సో వాజ్పేయి గారి గురించి వెంకయ్యనాయుడు గారు రాసిన వ్యాసాన్ని ఈనాడులో ప్రచురించారు. తుపానుకు తట్టుకునే వరివంగడం బీపీటీ సోనా 5204కు ప్రత్యామ్నాయంగా బీపీటీ 2846. తుఫానుకు కూడా తట్టుకునే వరివంగడాన్ని సృష్టించారంట. మంచి విషయం. అంతర్జాతీయ స్థాయికి తితిదే కార్యక్రమాలు. స్విమ్స్కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన. తితిదే ధర్మకర్తల మండలిలో నిర్ణయం. అంతర్జాతీయ స్థాయికి కార్యక్రమాలు వెళ్ళడం మంచిది. తర్వాత పరకామణిలో 100 కోట్ల కుంభకోణం. పొట్టలో రహస్య విదేశీ కరెన్సీ తరలింపు విచారించి చర్యలు తీసుకోండి. టీటీడీ చైర్మన్కు భానుప్రకాష్ రెడ్డి వినతి. తిరుమలలోని పరకామణిలో 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేత, మరి ఆయనకి లోకల్లో ఉంటాడు కాబట్టి ఏం తెలిసిందో. దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనకల్ కన్నీటి వీడ్కోలు. మరో పెట్టె ఎవరి కోసం, ఇవన్నీ రాసుకొచ్చారు. సరే, ఈ పక్కన పెట్టేస్తే ఒక్కసారి సాక్షికి వెళ్దాం. మన గుండె అంతా కూడా సాక్షి కోసం కొట్టుకుంటుంది. పెద్ద ఆయన ఏం చెప్పారు? సంక్షేమ పథకాల అమలే సర్కారు పనితీరుకు కొలమానం. సంక్షేమ పథకాల అమలు సర్కారు పనితీరుకు కొలమానం. అందుకే ఇలాంటి కబుర్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు. సంక్షేమ పథకాల అమలు సర్కారు పనితీరుకు కొలమానం అయితే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చిందిగా, మరి ఎందుకు పడిపోయింది? అదే కొలమానం అయితే మీరు మరీ అంటే ఎక్కువ చెప్పేశారు. చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేశారు. ఎంత చెప్పాలో అన్ని చెప్పాలి. ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాలి పిల్లలకి. పాపం మాలాంటి పిల్లలకి, మీలాంటి పిల్లలకి చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పడం వల్ల వాళ్ళు పెడజెవని పెట్టారు. వాళ్ళేమో ఎక్కువ అమలు చేస్తారు. అప్పులు చేయడం, అడ్డగోలుగా అప్పులు చేయడం, అడ్డదారుల్లో అప్పులు చేయడం, అక్రమ మార్గాల్లో అప్పులు చేయడం. అఫ్కోర్స్ వీళ్ళు కూడా చేస్తున్నారు. అప్పుల గురించి మాట్లాడకూడదు. వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తున్నారులే. తర్వాత కార్డులు చెల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. ఆసుపత్రులకు 3000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు. నిర్వహణ భారంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యాల లేఖ. పేదల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు. బీమా ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని అంపశయ్య ఎక్కించిన వైనం. పేరుకే పెద్ద ఆసుపత్రులు, దూదికి దిక్కులేదు, మందులన్నీ బయట కొనుక్కోవాల్సిందే, సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే అని ఓ పెద్ద వార్త రాశారు. ఆరోగ్యశ్రీ ఇవ్వడం లేదు, 3000 కోట్ల బకాయిలు ఉన్నాయి అని. నాకు తెలిసి ఈ 3000 కోట్ల బకాయిల్లో సగం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 3000 కోట్లేమి ఆపరేషన్లు జరిగిపోవు కదా. సో గత ప్రభుత్వం ఒక 1700 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్ళింది. ఈ ప్రభుత్వం హయాంలో ఇంకా బకాయిలు పెరిగాయి. సో అది ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ బీమా తెచ్చేస్తానంటే బీమా తెచ్చేయడం మంచిది. ఈ దాగుడు మూతలు అనవసరం. నిజానికి నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్, ఆరోగ్యశ్రీ కంటే ఆరోగ్య బీమా ఉండడం మంచిది. ఆరోగ్యశ్రీ కంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా సంవత్సరానికి 10 లక్షల విలువైన ఆరోగ్య బీమా ఉంటే మనం ఆ బీమా కార్డు తీసుకువెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి మనం క్లెయిమ్ చేసుకొని మన చికిత్స మనం చేయించుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ తీసుకురావడం, వాళ్ళేమో ప్రభుత్వానికి రిఫర్ చేయడం, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఈఓ ఎవరో దాన్ని యాక్సెప్ట్ చేయడం, బిల్లులు వచ్చే వరకు వెయిట్ చేయడం, ఇవంతా ఎందుకు? దాని బదులు ఆరోగ్య బీమా ఉంటే బీమా కంపెనీలు ఇస్తాయిగా. సో నన్ను అడిగితే హెల్త్ ఇన్సూరెన్సే బెటర్. తర్వాత ఇది పక్కన పెడితే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కష్టాలు శాశ్వతం కాదు, 2027లోనే జమిలీ ఎన్నికలు. పాపం ఇలాంటి మాట్లాడుతున్నప్పుడే నాకు వైసీపీ వాళ్ళ మీద జాలి వేస్తుంది. ఏమనుకోవద్దు ఇలా అన్నానని. పాపం వాళ్ళ మీద జాలి పడతాం. ఎందుకంటే అదే నమ్ముతారు, అదే నిజమని నమ్ముతారు వాళ్ళు. 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి, 2027లోనే మన అన్న మళ్ళీ సీఎం అయిపోతాడు, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా బయట మాలాంటోడు ఎవరైనా నీళ్ళు కొట్టే బాబు లేవు అని లెగినా లెగరు. బాబు నువ్వు అబద్ధ బతుకులో ఉన్నానైనా, తప్పునైనా 2027లో రారునైనా, అక్కడ చట్టంలో జమిలి బిల్లులో ఆ అంశం లేదురా బాబు,
2029లో ఎన్నికలు ఉన్నాయిరా అని చెప్పినా నమ్మడు. ఆ బిల్లులో బీజేపీ వాళ్ళు పెట్టినా వాళ్ళ తప్పు అంటాడు తప్ప వీళ్ళు ఏం చెప్పారు అదే కరెక్ట్ అంటాడు. పాపం వాళ్ళని అలా తయారు చేసేస్తున్నారు ఆయన. వాళ్ళని ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని, ఆ పార్టీ అధినేతను నమ్ముకొని ఉన్న వాళ్ళని ఒక ట్రాన్స్లోకి నెట్టేసి, ఒక రియాలిటీ షోలోకి నెట్టేసి, ఒక ఫేక్ ప్రపంచంలోకి నెట్టేసి మీరు అక్కడే ఉండండి, మీరు అక్కడ నుంచి బయటకు రావద్దు, మిమ్మల్ని అక్కడ నుంచి ఎవరైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కులముద్రో లేదంటే ప్రాంతీయ ముద్రో లేదంటే ఏదో ఒక ముద్ర వేసేయండి, వేసేసి వాళ్ళని తిట్టండి, అంతే తప్ప మీరు అక్కడ నుంచి బయటకు రావద్దు, మీ బతుకు అదే అని చెప్పి అక్కడ ఉంచేస్తున్నారనమాట. వాళ్ళు రియాలిటీలోకి రాలేకపోతున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు ఏం చెప్తాం. 2029లో మొన్నటికి మొన్న పెట్టిన బిల్లులో 2029 అని ఉంది, 2029 నవంబర్లో అని ఉంది. కానీ 2027లో జమిలీ ఎన్నికలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది, ప్రతి కార్యకర్త కాలరెగరేసుకునేలా చేశాం. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 అని చేతులెత్తేసింది. ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాటు పట్టాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కు ఘననివ్వాలి. ఇడుపులపై చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. జమిలీ ఎన్నికలు 2027లో అంటున్నారు. ఎవరు అంటున్నారు? మీరు అనుకుంటున్నారు. నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోను. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బహుశా 2027లో జమిలీ ఎన్నికలు ఉండవు. ఉంటే కేంద్రంలో ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతే మధ్యంతర ఎన్నికలు ఉంటాయి, లోక్సభ ఎన్నికలు, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళు పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కూలిపోతే ఈ కొన్ని పక్షాలు, మిత్రపక్షాలు ఉపసంహరించుకుంటే అప్పుడు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి లోక్సభకు, అంతే తప్ప జమిలీ అయితే మాత్రం 2027లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే మాత్రం జరగవు. అది గుర్తుపెట్టుకోండి. సరే, నన్ను తిట్టుకుంటారా నిజం చెప్పినందుకు? నిజం చెప్పినోడిని తిట్టడం అలవాటేగా, పడతాను, కానివ్వండి. మీకు అబద్ధాలే కావాలి. తర్వాత 3.30 గంటలు 20 ప్రశ్నలు. సంజయ్ థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారించిన పోలీసులు. తండ్రి, మామ, న్యాయవాదులతో కలిసి హాజరైన అర్జున్. ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు 3.5 గంటల పాటు విచారణ. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశం. తొక్కిసలాట కారకుడిగా పేర్కొంటూ బౌన్సర్ ఆంటోనీ అరెస్టు. ఈ ఘటనకు సంబంధించి A88గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చిన పోలీసులు. వామ్మో. అల్లు అర్జున్పై జనసేన, టీడీపీ అనుచిత పోస్టులు. కన్నింగ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. గంటల వ్యవధిలో వేలాది పోస్టింగ్లు. పాపం ఈ పార్టీ, ఈ పేపరు ఏ హీరోని నెత్తిన పెట్టుకుంటారో వాళ్ళ కెరీర్లు నాశనం అయిపోతున్నారు ఆయన. వీళ్ళకి ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది హీరోలని ఏదో దత్తత తీసుకుంటారు వీళ్ళ ప్రమోషన్ల కోసం, వీళ్ళ పార్టీ కోసం, వాళ్ళ కెరీర్లు పోతాయి. సో అసలు హీరోలు అనేవాళ్ళు రాజకీయాల్లోకే తొలగకూడదు. రాజకీయంతో స్నేహం అంటే పాముతో స్నేహం లాంటిది, అది తెలుసుకోవాలి. సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకులతో స్నేహం అంటే ఓకే, అది పర్సనల్ స్నేహం వరకు ఎవరు కాదనరు. కానీ పార్టీలతో స్నేహం మంచిది కాదు. పాముతో స్నేహం చేయనున్నట్టు ఎప్పుడైనా కాటేసేస్తారు. వాన కాటు, సర్కారు పోటు. ఉత్తర కోస్తాంధ్రలో అన్నదాతలు విలవిల. ఓవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు వర్షాలతో అపార నష్టం. చాలా చోట్ల కళ్ళాల్లోనే నేలవాలిన వరి పంట, కోతలు పూర్తయిన చోట తడిసి ముద్దవుతున్న ధాన్యం అని రాసుకొచ్చారు. తర్వాత అజాత శత్రువు, ఆదర్శ నేత, రాజకీయ కవి సార్వభౌముడు, ఆ గళం అనితర సాధ్యం, దార్శనికత గల రాజనీతిజ్ఞుడు. వాజ్పేయిపై ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. మంచిదే. తర్వాత జస్టిస్ నరేంద్రకు హైకోర్టు ఘన వీడ్కోలు. తర్వాత గ్రామీణ బ్యాంకుల విభజన. గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణతో తెగిపోనున్న బంధము. తెలంగాణలోని టీబీజీలోకి 493 బ్రాంచులు, ఆంధ్రాలో 278 బ్రాంచులు, ఉత్తరాంధ్ర జిల్లాలకి పరిమితం. 1 నుంచి 1. తెలంగాణలో ఏపీజీవీబీలో పనిచేస్తున్న 700 మంది ఆంధ్ర ఉద్యోగులు. సో దాన్ని ఎన్నాళ్ళకు విభజిస్తున్నారనమాట ఆ బ్యాంకుని. తర్వాత నిద్రమత్తుకు 3 ప్రాణాలు బలి. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. బలపడిన అల్పపీడనం. తిరుమలలో బ్రాండెడ్ హోటళ్ళు. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా బ్రాండెడ్ హోటళ్ళు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తారంట. మంచిదే. కొంచెం రేట్లు దిగేలా చూడండి. కొండ పైన ఉన్నాం కదా, సో రేట్లు కూడా కొండ ఎక్కినట్టు ఉంటామని వద్దు, రేట్లు అందుబాటులో పెట్టండి సరిపోద్ది. తర్వాత మస్తిష్కం అంత ఫాస్ట్ కాదు. శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తనకు అందిన సమాచారాన్ని మెదడు నెమ్మదిగా ప్రాసెస్ చేస్తోందని గుర్తించారు.
తర్వాత శ్యామ్ బెనకల్కు తుది వీడ్కోలు. తర్వాత ఎన్నికలపై కాంగ్రెస్ పిటిషన్. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లో సవరణ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దుబాయ్లో భారత్ మ్యాచ్లు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగబోతున్నాయి. యాక్చువల్లీ పాకిస్తాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ వేదిక, ఈ 2025 ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి. కానీ ఇండియా ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్లో పెడుతున్నారనమాట, మధ్యంతర వేదిక. సో ఇవన్నీ సాక్షిలో వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో మనం ఇది ఈ టాప్లో వచ్చిన 3 వార్తలు చెప్పుకున్నాం. కాబట్టి జగన్ మీడియాకు దోచిపెట్టారు. సమాచార మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు. ఇది కూడా మనం చెప్పుకున్న అంశమే. తర్వాత సో లోపల పేజీకి వెళ్దాం. ఫస్ట్ పేజీలో అన్నీ మనం చెప్పేసుకున్నాం. కాబట్టి 100 ఏళ్ళుగా ఆ బావి నీరే దిక్కు. 100కు పైగా మోటార్లు, నేరుగా ఇళ్లకు పైపులు. బాపట్లలో ఊరంతటిని ఆదుకుంటున్న బావి. చూడండి, మంచి వార్త అండి. చూసారా, ఒక బావి, నేల బావి ఉంది. ఆ బావిలో మోటార్లు పెట్టుకొని ప్రతి ఇంటికి పైప్ పెట్టుకున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి ఆ గ్రామానికి ఊళ్ళో ఉన్న ఒక్క బావి నీరే దిక్కు. అప్పట్లో గిలకల ద్వారా బావి నీటిని తోడుకొని కావడి బిందెలతో ఇంటికి మోసుకుపోయేవారు. దాన్ని గిలకలు అంటారా? మేము చేద అంటాం. బావిలో చేదేసి చేదతో నీళ్లు తోడుకొని దాన్ని బిందులో పోసుకొని ఇళ్ళకి తీసుకెళ్తాం. ఇక్కడ గిలకల అంటున్నారనమాట. కాలక్రమంలో ఆ పద్ధతి మారిపోయి విద్యుత్ మోటార్లు వచ్చాయి. దీంతో ఎవరికి వారే మోటార్లను ఏర్పాటు చేసుకొని ఇళ్ళ వరకు మంచినీటి పైప్ లైన్లు పెట్టుకొని వినియోగించుకుంటున్నారు. మా ఊరు వెళ్తే ఇప్పటికీ కూడా మేము నూతిలోంచి, అంటే మా ఊర్లో నుయ్యి అంటాము, ఇక్కడ బావి అంటారు యాక్చువల్లీ. ఇప్పటికీ కూడా మేము చేత్తోనే బయటకు తోడుకొని దాంతోనే స్నానం చేస్తాం. ఇప్పటికీ చేద వాడతాము. మా ఇంట్లో కూడా బావి ఉంది. మా ఊర్లో, శ్రీకాకుళం జిల్లాలోని మా ఇంట్లో ఇప్పటికీ బావి ఉంది. ఏమి చెప్పిత్రి? వైసీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవట. గుంటూరు జైలు వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి ఓవాచ. వాళ్ళకి అలవాటు అది, అలా చెప్పడం వాళ్ళకి అలవాటు. ఆ కళాకారులు, అటువంటి కళాకారులను ప్రోత్సహించండి. సిఐ కాకి చొక్కా ఒలుస్తాం. మాజీ మంత్రి కాకాని చిందులు. నెల్లూరు వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశాషపై సిఐ సుబ్బారావు, ఆర్ఐ రవి తప్పుడు కేసు పెట్టారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదని వీరిద్దరూ ప్రతినిత్యం దేవుడికి దండం పెట్టుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాక సిఐ ఒంటి మీద ఉన్న కాకి దుస్తులు ఒలిచి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామంటూ మాజీ మంత్రి కాకాని చిందులు దొక్కాడంట. నన్ను నమ్మండి, పార్టీని వేడకండి. క్యాడర్ను బుజ్జగిస్తున్న వైసీపీ అధినేత పులివెందుల కార్పొరేటర్లతో సుదీర్ఘ భేటీ. పాపం, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అందకుండా పైన ఎక్కడో ఉన్నారు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాల. అధికారం కోల్పోయాక కార్పొరేటర్లతో గంటల కొద్దీ టైం గడిపారు. విధి అలా ఉంటుందన్నమాట. తదుపరి సీఎస్గా సాయి ప్రసాద్. సో యాక్చువల్లీ సీనియారిటీ ప్రకారం శ్రీలక్ష్మికి ఇవ్వాలి సీఎస్గా. కానీ ఆమె మీద ఉన్న కేసులు, ఆమెలో ఉన్న పార్టీ అభిమానాలు, సో అందుకు ఆమెను పక్కన పెట్టి సాయి ప్రసాద్ గారికి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారన్నమాట. సీఎంను కలిసి మాట్లాడా. శ్రీతేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా. దిల్ రాజు. అల్లు అర్జున్ 10 లక్షలకు డీడీ పంపారు. ఆరోగ్యం కొంత మెరుగైంది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ 25 లక్షలు ఇస్తానన్నారు. యాక్చువల్లీ ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ 10 లక్షలు ఇచ్చారంట. సో మిగిలింది కూడా ఇస్తారేమో మేబీ. సరే, ఇక 3 పత్రికలు అయిపోయాయి. 3 పత్రికలు అయ్యాయి. ఇంకా యాక్చువల్ 4వ పత్రికకు వెళ్ళాలి. కానీ 7:35 ఇక్కడికే టైం 7:35 అయింది. కాబట్టి ఇవాళకి ఆపేద్దాము. మిత్రులు కొంతమంది చర్చలు, ప్రార్థనలు, ఆ హడావుడిలో ఉంటారేమో. సో ఫైనల్గా ఒక అనౌన్స్మెంటు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా సరే నేను చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మాత్రమే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే హైదరాబాద్ పరిసరాల్లో ఉంటారో వాళ్ళు ఈ 29వ తేదీ అంటే ఈ ఆదివారం కేపీహెచ్బిలోని టబ్లా రెస్టారెంట్ అండ్ బంక్వెట్ హాల్, టబ్లా రెస్టారెంట్ అండ్ బంక్వెట్ హాల్లో ఈ 29వ తేదీన మీటప్ జరగబోతోంది. అందులో ఒక 700 సిట్టింగ్, 700 మంది కూర్చోవచ్చు. 700కి సరిపడా మనం ఏర్పాట్లు చేసాం, ఫుడ్ కానీ సిట్టింగ్ కానీ. ఇంకా అంతకు మించి వచ్చినా నేను అప్పటికప్పుడు చేయగలను. ఆ కెపాసిటీ నేను, ఆ ప్రీ ప్లానింగ్ కెపాసిటీ నేను చూసుకున్నా. కాబట్టి ఆ ఈవెంట్ సక్సెస్ చేద్దాం రండి. ఎందుకంటే మనం
అంటే ఛానల్ పెట్టిన తర్వాత 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి సబ్స్క్రైబర్స్ని కలవాలని నాకు ఉంటుంది, నన్ను కలవాలని వాళ్ళకు కూడా చాలామందికి ఉంటుంది. నేను ఎప్పుడైనా హైదరాబాద్లో ఉన్నాను అని తెలిస్తే చాలామంది అన్న మీరు ఎక్కడున్నారు కలవాలి, అన్న మీరు ఎక్కడున్నారు కలవాలి అంటారు. అందుకే నేనే వస్తానని చెప్తూ ఉండేవాడిని. కాబట్టి అలా సబ్స్క్రైబర్స్ని అందరినీ కలవడానికి ఈ నెల 29వ తేదీన ఒక చిన్నపాటి మీటప్ పెడుతున్నాము. కాబట్టి దానిలోకి రండి. కేపీహెచ్బిఏ ప్రాంతంలో మీటప్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ 7207071231 ఈ నెంబర్కి సంప్రదించండి. దీనిలో మనం ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ చేసాము. కొంచెం ఆర్థికపరమైన భారం ఉన్నప్పటికీ కూడా సబ్స్క్రైబర్స్ని కలవాలని చెప్పి చేసాము. సో ఈ మీటప్కి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమాచారం ఇంకా కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓన్లీ హైదరాబాద్ సబ్స్క్రైబర్స్ కోసం. ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా ప్లాన్ చేస్తున్నా. విశాఖపట్నము, తిరుపతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది మళ్ళీ చెప్తాను ఎక్కడ ఎట్లా అనేది. థ్యాంక్ యూ.